వీసీ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఫైనల్గా మీకు ఎలాంటి హామీ ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే ఒక రోజు కానీ 2 రోజులు వెయిట్ చేయండి, మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏమైనా చెప్తున్నాడు. వీసీ గారు డైరెక్ట్ చేతులు ఎత్తేస్తున్నారండి. మాకు సంబంధం లేదు, మీది ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్ అని సంబంధం ప్రిన్సిపల్ దగ్గరికి పోతే బడ్జెట్ లేదని చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరి దగ్గర అడిగినా వాళ్ళు అనవసరంగా చేతులు ఎత్తేసి వాళ్ళు కూర్చుంటారు. మేము ఈ రోజు సాయంత్రం వరకు మా ఈ మెస్సును తిరిగి ప్రారంభించబోతే రేపటి ఉదయాన్నే నిజాం కాలేజ్ విద్యార్థులందరూ ఏకమై ఉద్యమాన్ని ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించే మార్గంలో ఎవరిది ప్రముఖ పాత్ర ఉంటుంది? ప్రిన్సిపాల్ ఉంటుందండి. ప్రిన్సిపాల్ తర్వాత 2 ప్రిన్సిపల్స్ ఉంటారు. ఒక వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్ స్ట్రక్చర్స్ ఉంటారు, ఒక ప్రిన్సిపల్ వచ్చి హాస్టల్స్ ఉంటారు. వాళ్ళిద్దరికి వెళ్తే ప్రిన్సిపాల్కి వెళ్ళాలని బడ్జెట్ లేదంటారు, ప్రిన్సిపాల్ దగ్గర బడ్జెట్ లేదు, వీసీకి వెళ్తేనేమో నాకు సంబంధం లేదంటారు. ఇలా విద్యార్థుల ఏ ప్రిన్సిపల్ కూడా వాళ్ళు రిప్రజెంట్ వాళ్ళు బాధ్యత వహిస్తలేరు వాళ్ళు. ఎందుకు ఏమన్నా మీలో ఏమన్నా వ్యక్తిగతంగా కానీ లేకుంటే ఎవరైనా ఇట్లా? లేదండి, ఇక్కడ ఉన్న చదువుకున్న పిల్లలందరూ అట్టడుగు వర్గాల వచ్చిన పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, వీళ్ళకు ఉన్నంత సైదులకు వీళ్ళకు చర్య చాలా గ్రేట్ అనుకొని వీళ్ళకి ఇక్కడనే ఆపేయాలనే కాన్సెప్ట్ తోటి మా మీద ఉన్నంత కుట్రతోటి ఈ విధంగా వాళ్ళు వివరిస్తున్నారు.